ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి ఫలితాలు చూసే ముందుగా ఈ వారం గోచారం ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. మేషరాశిలో రవి, బుధ, రాహువులు, తులారాశిలో కేతువు, మకర రాశిలో శనీశ్వరుడు, కుంభరాశిలో కుజుడు మరియు శుక్రుడు, మీనరాశిలో గురువు స్థితి చెందారు. చంద్రుడు చిత్తా నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు ఈ వారం సంచరిస్తాడు. ఈ గ్రహాల సంచారం ఈ ద్వాదశ రాశుల మీద ఏ విధమైన ఫలితాలని తీసుకొస్తుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలని చూద్దాం. ఈ మేషరాశి జాతకుల వారిలో పోరాట పటిమ అధికంగా ఉంటుంది. ఏ పనిని కూడా మధ్యలో వదిలేద్దాము అని అనుకోరు. దృఢ చిత్తంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి గోచార రీత్యా వీరికి అటు కుటుంబ సభ్యుల సహకారం, ఇటు బంధుమిత్రుల సహకారం కూడా అందుతుంది. కాబట్టి మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. అంతేకాదు గ్రహరాజ్యానికి రారాజైన రవి వచ్చి లగ్నంలో చేరాడు. కాబట్టి వీరిలో ఆత్మస్థైర్యం అనేది ఇనుమడిస్తుంది. ఇదివరకు కాలంలో ఉన్న చిన్న చితక అనారోగ్య సమస్యల్ని కూడా అధిగమించి ఉంటారు. ఇకపోతే ఈ రాశి విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. వీళ్ళు కొద్దిగా శ్రమపడ్డా కూడా మంచి ఫలితాలని సాధిస్తారు. ఇక నిరుద్యోగులు ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా చక్కటి ఉద్యోగాన్ని పొందుతారు. ఎందుకంటే ఇంటర్వ్యూల్లో చాలా బాగా చేస్తారు. ఇక ఉద్యోగస్తులైతే ఉల్లాసంగా పనిచేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే వారి శ్రమకు తగిన గుర్తింపు, పదోన్నతి కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈ కాలం చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టీలు, సిమెంట్ రంగంలో ఉన్నవారైతే లాభాలని కళ్ళ చూస్తారు. ఇక రాజకీయ నాయకులకైతే గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారు కూడా చక్కగా రాణిస్తారు. దిగుమతులు వ్యాపారంలో ఉన్నవారికి మధ్యస్థంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ స్థిరాస్తుల అమ్మకం కానీ క్రయ విక్రయాలు చేసేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంచెం పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులు ఏదైనా కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టగలిగితే ఈ వారం 15 రోజుల్లో చాలా మంచిది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదైనా ఒక వెంచర్ ఆరంభించుకోగలిగితే అది చాలా బాగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా విదేశీయానానికి కూడా చాలా చక్కటి అవకాశం. కాబట్టి ఈ 10-15 రోజుల్లో పేపర్లు సబ్మిట్ చేయటం అలాంటివి ఏదైనా అవసరమైతే చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. అంతా బాగానే ఉంది, కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు అనేది వస్తుంది భాగస్వాములతో. అటు జీవిత భాగస్వామితో కానీ, ఇటు సామాజిక భాగస్వాములతో కానీ, లేదా వ్యాపార భాగస్వాములతో కానీ. కాబట్టి మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మామూలుగానే ఈ జాతకులకి కొంచెం కోపావేశాలు ఎక్కువ. ఇక అగ్నితత్వ గ్రహమైన రవి వచ్చి లగ్నంలో స్థితి చెందాడు. కాబట్టి మరింత కోపం వస్తుంది. ఈ కోపాన్ని, ఈగోని కంట్రోల్ చేసుకుని ఎదుటి వారితో ప్రవర్తిస్తే అన్నీ సానుకూలమవుతాయి. ఏదైనా ముఖ్యమైన అభిప్రాయం తీసుకునేప్పుడు కళత్రం యొక్క అభిప్రాయాన్ని కూడా సంప్రదించండి. అంటే మీరు స్త్రీలైతే మీ భర్త అభిప్రాయాన్ని, మీరు పురుషులైతే మీ భార్య అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. సంతానాభివృద్ధి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అయితే రాహు వచ్చి లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి ఒక మాయ అనేది కమ్మేస్తూ ఉంటుంది. తెలియకుండానే మనసులో ఒక ఆందోళన అనేది మొదలవుతుంది. పైకి గంభీరంగా ఉంటారు, కానీ లోపల ఏదో ఒక తెలియని భయం అనేది మొదలవుతుంది. ఇలాంటి వీటన్నిటి నుంచి బయటకు రావాలి అంటే ఆధ్యాత్మిక వైపు కూడా వెళ్తారు. చక్కగా దేవాలయాలకు వెళ్తారు, ధర్మకార్యమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అంటే రాహు జపం, కేతు జపం చేసుకోవాలి, లేదా మినుములు, ఉలవలు దానంగా ఇవ్వాలి. రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. గత నెల వరకు రాహు లగ్నంలో ఉన్నాడు. ఈ వృషభ రాశి నుంచి మేషరాశికి ప్రవేశించి కొద్దిగా ఈ వృషభ రాశి జాతకులకు రిలీఫ్ ఇచ్చాడు. కాబట్టి వీరికి
వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. అయితే తొందరలోనే ఆశించినంత స్థాయిలో విజయాలు రావు. పనులన్నీ ఆశించినంత వేగంగా పూర్తి కావు. అంతేకాకుండా వీరికి సృజనాత్మకమైన ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా అన్నిటినీ మించి ఈ రాశి జాతకులకు ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అనుకోని ఖర్చులు వచ్చి పడిపోతాయి. ఆర్థిక ప్రణాళిక అనేది పక్కడ్బందీగా వేసుకోవాలి. లేకపోతే వీరు ప్రతిదానికి అప్పుల కోసం వెళ్తారు. ఈ రుణాలు కూడా వీరికి ఈ సమయంలో చాలా సునాయాసంగా లభిస్తాయి. ఇక మెల్లమెల్లగా అప్పుల్లో కూరుకుపోతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి చాలా బాగుంటుంది. బహుశా వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు ఉన్నత విద్య కోసం. అంటే ఇది కూడా ఒక రకమైన ఖర్చు. అంతేకాకుండా కొద్దిగా అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే కళత్రంతో ఇప్పుడిప్పుడే కలతలన్నీ తగ్గి చక్కటి అనురాగం, ఆప్యాయత అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వీరు అపరిచితుల ద్వారా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా ఎవరిని కూడా నమ్మొద్దు. ఇంకా అన్నిటినీ మించి కుటుంబ సభ్యుల మధ్య, ఇతర సభ్యుల మధ్య కూడా స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సో మీ జాతకంలో అలా ఉంది కాబట్టి మీరే కొద్దిగా సంయమనం పాటించాలి, సహనంతో ఉండాలి. పిల్లలతో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. అంటే ఇదివరకంతా మీ మాట వినే పిల్లలు కూడా ఇప్పుడు ఏదో మీకు ఎదురు చెప్పినట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ చదువుల గురించి కానీ, కెరియర్ గురించి కానీ మీరు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళకు నచ్చకపోవచ్చు. కాబట్టి కూర్చుని ఆలోచించండి, సమిష్టిగా నిర్ణయాలు తీసుకోండి. ఇందువల్ల కుటుంబంలో శాంతి అనేది నెలకొంటుంది. ఇక అయితే కొత్త పనులు మొదలు పెట్టవద్దు. తొందరపడి కొత్త పనులకి అస్సలు వెళ్ళవద్దు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళైతే అస్సలు వెళ్ళొద్దు. అందువల్ల కొంచెం ఇబ్బందులు రావటమే ఉంటుంది. ఇంకా ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ కనుక మీరు చేస్తున్నట్లయితే మరింత మెళకువగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉండటం పనికిరాదు. ఇంకా వివాహ ప్రయత్నాలు కానీ, ఇల్లు కొనుక్కోవటం, ఇలాంటివన్నీ ఈరోజు అయిపోతుంది అనుకుంటాం. సాయంకాలం వరకల్లా వాళ్ళు చెప్పేస్తారు అంటారు. కానీ అక్కడి నుంచి నెగిటివ్గా జవాబు వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్ని కొంచెం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. వచ్చినట్టే వచ్చి అవకాశాలు జారిపోతాయి. బంధుమిత్రుల ఒత్తిడి కూడా అధికమవుతుంది. కోర్టు సంబంధ ఇబ్బందులు ఉంటాయి. అయితే వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ విషయాల్లో మాత్రం శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మానసికమైన చికాకులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రయాణాలు తరచుగా చేయాల్సి వస్తుంది. అనుకున్న పనులన్నీ జరగకపోవడంతో ఒక నిరుత్సాహం, ఒక నిరాశ. అయితే కుటుంబంలో ప్రేమపూరిత వాతావరణాన్ని నింపుకోండి. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి. వీలైతే అన్నదానం చేయండి. ఇక మిథున రాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ నెలలోని గ్రహాలన్నీ ఆల్మోస్ట్ తమ స్థానాల నుంచి మారాయి. ఇవన్నీ ఎలా మారాయి అంటే మిథున రాశి వారికి మంచి చేయడానికే మారాయా అన్నంతగా మిథున రాశి వారి జాతక ఫలితాలు ఉండబోతున్నాయి. ఎందుకు అంటే ఈ రాశి జాతకులు, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈ జాతకులు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులైతే స్థిరత్వాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ నిర్వహణలో పై అధికారుల మెప్పు కూడా పొందుతారు. స్థాన చలనం కనిపిస్తుంది. అంటే తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వీరిలో ఎవరైనా ఇదివరకు గృహ నిర్మాణ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆరంభిస్తారు. అంత మంచి కాలం వచ్చిందనమాట వీరికి. వారం మొదట్లో ఆదాయం పెరగటం మొదలవుతుంది. వారాంతానికల్లా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఈ జాతకుల మాట విలువ కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే వీరి ద్వితీయాన్ని గురువు వీక్షిస్తున్నాడు. వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి జరుగుతుంది. కానీ కాస్త మెళకువగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది 22, 23 తేదీల్లో ఏ రకమైన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఇకపోతే పేదలకు అన్నదానం చేయండి.
శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు. పని వాళ్లకు కానీ దివ్యాంగులకు కానీ పాదరక్షలు లేదా కంబళ్ళు లాంటివి దానంగా ఇవ్వండి, అన్నదానం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీకన్నా సీనియర్లు అనుభవజ్ఞులు ఏదైనా చెప్తుంటే విని నేర్చుకోండి, సరెండర్ అవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు మంచే జరుగుతుంది. త్వరలోనే మిమ్మల్ని ఒక మెంటర్ లాగా గైడ్ చేసే వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు భగవద్గీతలో కనీసం కొన్ని శ్లోకాలైనా చదివి అర్థం తెలుసుకోండి. యోగా ప్రాణాయామాలు లాంటివి చేయండి. దీనివల్ల కూడా మీరు అష్టమ శనీశ్వరి ప్రభావం నుంచి తప్పించుకుంటారు. త్వరలోనే ఆరోగ్యము ఐశ్వర్యము మీ సొంతం అవుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలని చూద్దాము. వీరి లగ్నానికి అధిపతి చంద్రుడు. చంద్రమా మనసో జాతః అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారం వీరి మనసులో కొద్దిగా ప్రతికూల భావనలు ఆరంభమవుతాయి. మానసికంగా స్తబ్దంగా ఉంటారు. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు, కానీ ఏ పని ముందుకు వెళ్ళి చేయలేరు. ఒక రకమైన అయోమయానికి గందరగోళానికి గురవుతూ ఉంటారు. దూరమైన బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉండదు. ఒక రకమైన ఆందోళన కనబడుతుంది. ముఖ్యంగా అమెరికా లాంటి ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి తిరిగి వెనక్కి వచ్చేద్దామా అనిపిస్తుంది, రాలేరు. ఇది ఒక సందిగ్ధమైన పరిస్థితి. దీనికి తగ్గట్టుగా అనారోగ్య భావనలు కూడా ప్రబలుతాయి. ఇంతేకాకుండా సంతానంతో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. అంటే వారి కెరియర్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ వారి అభిప్రాయాలు వీరి అభిప్రాయాలు కలవు. కాబట్టి సంతానంతో భేదాభిప్రాయాలు వస్తాయి. అంటే సంతానం నుంచి ఆశించినంత చక్కటి ఫలితాల్ని పొందలేరు. అందువల్ల వీరు ఒక అసంతృప్తితో సంతానంతో గొడవలు పడుతూ ఉంటారు. ఇకపోతే అటు లగ్నంపై ఇటు లగ్నాధిపతిపై ఈ వారం గురువు యొక్క వీక్షణ ఉంది. కాబట్టి కొన్ని ధర్మబద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలాన్ని ముందుకు జరుపుతారు. త్వరలోనే వీరికి చక్కటి గైడెన్స్ లభిస్తుంది. అంటే వారం మొదట్లో గొప్ప నాలెడ్జ్ పొందుతారు. వారాంతంలో ఈ నాలెడ్జ్ని ఇతరులకి పంచగలిగే స్థాయిలో ఉంటారు. అన్నిటికన్నా వీరు ముఖ్యంగా ఈ వారం చేయాల్సిన పని ఏంటి అంటే చాలా తక్కువగా మాట్లాడాలి. కాబట్టి ఎదుటి వారితో గొడవలు అనేవి రాకుండా ఉంటాయి. గురువు ఇచ్చే దీవెనలని పూర్తిగా అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. రాబోయే 2 నెలల కాలాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీలైతే ఇంట్లో ఏదైనా పూజ లాంటిది అందరూ కలిసి చేసుకోవాలి. ఇందువల్ల అందరి మధ్య అనుబంధం అనేది ఏర్పడుతుంది. లేదంటే అందరూ కలిసి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయానికైనా వెళ్ళండి. ఇకపోతే మహాసరస్వతి మంత్రాన్ని కూడా పఠించండి. ఇందువల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి జాతకుల ఫలితాలు చూద్దాం. ఈ రాశి జాతకుల అధిపతి రవి ప్రస్తుతం 9వ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి వీరికి ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. మామూలుగానే వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటాయి. వీరికి తప్పేమిటి ఒప్పేమిటి అనేది కరెక్ట్గా తెలుసు. రాజుకి తెలుస్తుంది కదా, అదేవిధంగా వీరికి కూడా తెలుస్తుంది. అయితే 9వ భావంలో ఈయన స్థితి చెందినప్పుడు ఈ రవితో పాటుగా రాహువు కూడా ఉన్నాడు. రాహువు ఒక మాయ కమ్మేస్తాడు. తప్పు వైపుకే ఈ జాతకుల్ని లాగేస్తూ ఉంటాడు. అందుకని ఏమవుతుంది, వీరిలో సోదరులతో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. తండ్రి గారికి కూడా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. సంతానంతో కూడా గొడవలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారి గురించిన నిర్ణయాలు కూడా ఆచితూచి తీసుకోండి. ఇకపోతే వాహన ప్రయాణాల్లో తగినంత జాగ్రత్త కూడా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక వరం లాంటిది ఏంటి అంటే వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే వీరి ద్వితీయ భావాన్ని గురువు వీక్షిస్తున్నాడు. కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త లౌక్యంగా ప్రవర్తించాలి. ఒక మాట ఎక్కువ మాట్లాడకండి, ఒక మాట తక్కువ మాట్లాడకండి.
చక్కటి కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఏర్పరచుకొని అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక్కొక్కసారి ఈ ఉద్యోగస్తులకు వస్తుంది అనుకున్న ప్రమోషన్ రాకపోవచ్చు, చేతికి అందుతుంది అనుకున్న ధనం అందకపోవచ్చు. నిరాశ నిస్పృహలు వద్దు. మీరు మామూలుగానే కొద్దిగా నేనే ఐ ఆమ్ ది గ్రేట్ అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఈ అహంకార ధోరణిని తగ్గించుకోండి. అందరితో ప్రేమగా మసలండి. దత్తాత్రేయ స్తోత్రం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకోండి. ఈ కష్టకాలాన్ని అధిగమిస్తారు. కన్యా రాశి వారి ఫలితాన్ని చూద్దాం. ఈ కన్యా రాశి వారి లగ్నాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో అంటే మేషంలో రవి రాహుల మధ్య ఉన్నాడు. ఈ జాతకులకి కొద్దిగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో కూడా ఒక రకమైన ఒత్తిడి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక రకమైన ఒత్తిడి కూడా ఉంటాయి. వీటికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం, బయటికి వద్దాం అని బుధుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అష్టమ భావంలో స్థితి చెందాడు, అందులో రాహుతో స్థితి చెందాడు కదా, ఆలోచనలు సరిగ్గా ఉండవు. చపల చిత్తంతో ఉంటారు. అంటే ఒక్క నిమిషం ఉన్న ఆలోచనతో రెండో నిమిషంలో ఉండరు. కాబట్టి అది ఒక సమస్య అవుతుంది. ఇకపోతే వీరి తృతీయాధిపతి అయిన కుజుడు షష్ఠభావంలో స్థితి చెంది లగ్నాన్ని వీక్షిస్తున్నాడు, లగ్నాధిపతిని వీక్షిస్తున్నాడు. కాబట్టి అనారోగ్య సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురయ్యేటట్లు కనబడుతుంది. సో వీటన్నిటికీ దాటి బయటకు రావాలి అంటే వీరు ముఖ్యంగా వీరిలో ఒక సమస్య ఉంది. ఏంటి అంటే ద్వితీయంలో కేతువు స్థితి చెందాడు. కాబట్టి మాట తీరు అనేది కాస్త కటువుగా ఉంటుంది. వీరు ముందుగా మాట తీరుని మార్చుకోవాలి. మాట తీరుని మార్చుకుంటే చాలా వరకు సమస్యలు అనేవి బయటపడతాయి. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు, కానీ అవి పూర్తి కావు. దానివల్ల కూడా మళ్ళీ నిరాశ నిస్పృహలు అనేవి ఏర్పడతాయి. విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక రకమైన ఫలితాన్ని సాధించలేరు. ఇక ప్రయాణాలు చేసేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే సూచన కనిపిస్తోంది. గృహ యోగము, వాహన యోగము ఉన్నాయి. వారాంతంలో ఊహించని ఆర్థిక లాభం కూడా ఉంటుంది. దశమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న నిర్లక్ష్యానికి కూడా చాలా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అంకిత భావంతో పనిచేయాలి. ఇన్ని జరుగుతున్నా కూడా సప్తమంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జాతకులు ఎక్కువగా మానసిక ఒత్తిడి చెందరు, ఒక రకమైన సంతృప్తితో జీవిస్తూ ఉంటారు. ఈ జాతకులు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే మిగిలిన గ్రహాలన్నీ అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. వీలైతే మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. కుజ జపం, రాహు జపం చేయించుకోండి. కందులు, పెసలు దానంగా ఇవ్వండి. ఓం గం గణపతయే నమః అని ప్రతిరోజు 108 సార్లు గణపతిని పూజించండి. వీలు కుదిరిన వారు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. వీరి లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమాధిపతిలో కలిసి స్థితి చెందాడు. ఇందువల్ల ఏమవుతుంది, వీరిలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ఎక్కువ మందిని కలుసుకుంటారు. భాగస్వామి యొక్క అంచనాల మేరకు వీరు ఉండలేరు. అందువల్ల భాగస్వామితో అభిప్రాయ భేదాలు, స్పర్ధలు వస్తాయి. ఇకపోతే వీరి లగ్నంలోనే కేతు స్థితి చెందాడు. కాబట్టి వీరిలో కూడా ఆలోచనలు స్థిరంగా ఉండవు. రకరకాల అనుమానాలు బయలుదేరుతాయి. సో అనుమానాలు అని బయలుదేరిన తర్వాత ఏ బంధం కూడా సరిగ్గా నిలబడదు. కాబట్టి స్పర్ధల్ని ఎక్కువ చేసుకోవద్దు. ఇలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూర్చుని ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ముందుగానే చర్చించుకోండి. ఇందువల్ల సమస్యలు సాల్వ్ అవుతాయి. లేదంటే చక్కటి ఎవరైనా కౌన్సిలర్స్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళండి. మెరైటల్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, వారితో వెళ్ళి మీ సమస్యను చెప్పి ఒక పరిష్కారానికి రండి. ఇకపోతే ఇక ప్రేమికుల విషయానికి వస్తే ఈ అనుమానాలతో బ్రేకప్లకు కూడా దారి తీయవచ్చు.
కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ లగ్నంలో ఉన్న కేతువు పైన శనీశ్వరుని దృష్టి కూడా ఉంది. కాబట్టి ఈ జాతకుల్లో ఇంకా కోపము, అసహనము, ఒక అసహాయత బయలుదేరుతాయి. వీరు ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఉద్యోగాలు మానేయటం అలాంటివి చేయకండి. ఇక వ్యాపారస్తులైతే తమ పెట్టుబడుల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్లన్నీ చెల్లించడం ద్వారా వారి వ్యాపారాలు సక్రమంగా నడుస్తాయి. ప్రభుత్వంతో ఏ రకమైన గొడవలు పెట్టుకోవద్దు. ఇకపోతే వారాంతం వచ్చేసరికి కొద్దిగా సమస్యల నుంచి బయటపడతారు. తండ్రి గారు కానీ లేదా తత్సమానమైన వ్యక్తి కానీ మిమ్మల్ని గైడ్ చేస్తారు. కాబట్టి ఇతరులకు మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఇందువల్ల మీకు సంతృప్తి, సంతోషం అనేవి లభిస్తాయి. వారాంతంలో ధనయోగం కూడా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యత, అనురాగం పెరుగుతాయి. సమయానికి చక్కటి ఆహారం కూడా లభిస్తుంది. అయితే తల్లిగారి ఆరోగ్య పరిస్థితి గురించి శ్రద్ధ తీసుకోవాలి. జాతకులకు కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కడుపు ప్రాంతంలో ఏదైనా సమస్యలు రావచ్చు. ఇక గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, ఉపన్యాసకులు, అధ్యాపకులు, న్యాయవాదులు ఈ వారం బాగా రాణిస్తారు. వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయి. సమయానికి చక్కటి ఆహారం లభిస్తుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. రాహు ప్రీత్యర్థం మినుములు, కేతు ప్రీత్యర్థం ఉలవలు దానం చేయండి. వీధి కుక్కలకు కూడా రొట్టెలు, చపాతీలు లేదా రెడీమేడ్ ఫుడ్, పెడిగ్రీ లాంటివి పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలని చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలని చెప్పుకునే ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. ఈ మధ్యనే వీరి లగ్నంలో నుంచి కేతువు పక్క రాశిలోకి ప్రవేశించారు. కాబట్టి వీరికి కొంత రిలీఫ్ అనేది లభించింది. వీరి లగ్నాధిపతి అయిన కుజుడు శుక్రునితో అంటే సప్తమాధిపతితో కలిసి స్థితి చెందాడు. కాబట్టి వీరికి ఆనందాన్ని ఇచ్చే విషయం మీదే ఫోకస్ చేస్తారు. విందు వినోదాల్లో, గెట్ టుగెదర్ లాంటి పార్టీల్లో చక్కగా పాల్గొంటారు. ఎంతసేపటికి సంతోషంగా ఉందామని చూస్తారు. ఇకపోతే షష్ఠభావంలో సూర్యుడు ఉండటం వల్ల వీరు వ్యక్తిగత జీవితంలో నిర్వహించాల్సిన బాధ్యతలు కానీ, వృత్తి ఉద్యోగ జీవితాల్లో నిర్వహించాల్సిన బాధ్యతలపైన కానీ వీరికి ఒక స్పష్టత, అవగాహన అనేది ఏర్పడుతుంది. అయితే త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అందులోనూ ఈ వారంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. కొత్త గోల్స్ కూడా ఏర్పరచుకుంటారు. వీరికి సోదరుల సహకారం కూడా లభిస్తుంది. కాకపోతే తల్లిగారికి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఇంటి రిపేర్ కోసం చాలానే డబ్బు ఖర్చు పెడతారు. వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు లేదా కొత్త ఇల్లు కూడా కొనుక్కుంటారు. కాబట్టి ఈ విధంగా ఖర్చులు అధికమవుతాయి. అయితే ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీరికి స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. సంతానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. వీరు రాసిన అన్ని రకాల పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలని సాధిస్తారు. ఇకపోతే వీరికి త్వరలోనే ఒక చక్కటి గురువు వీరి జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. సో గురువు ఇవ్వబోయే అన్ని రకాల ఆశీర్వచనాల్ని, దీవెనల్ని అందుకోవటానికి మూగజీవాలకి ఆహారం ఇవ్వండి. మీకు వీలైనంతలో అంధులకు కనిపించిన వారికి సహాయం చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకోండి. ధనురాశి వారి ఫలితాన్ని చూద్దాం. ఈ రాశి వారి లగ్నాధిపతి గురువు చతుర్థ స్థానంలో స్థితి చెందాడు. అంటే ఈ గురువు పంచమహాపురుష యోగాల్లో ఒకటైన హంస మహాపురుష యోగాన్ని జాతకులకు ఏర్పరుస్తున్నాడు. ఒకవేళ ఈ జాతకుల జన్మ జాతకంలో కనుక గురువు బలంగా ఉంటే వీరికి ఈ సంవత్సరం అంతా ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది. స్థిర ఆస్తుల్ని ఏర్పరచుకుంటారు. చక్కటి పెట్టుబడులు పెడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది. చక్కటి సృజనాత్మకమైన ఆలోచనలు చేస్తారు. అయితే సంతానం మాత్రం మీ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. చదువుల కోసమే కానీ, ఉద్యోగాల కోసమే కానీ మీ నుంచి దూరంగా వెళ్తారు. ఈ విషయంలో మీరు ముందే మానసికంగా సంసిద్ధంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి. మీకు పదోన్నతి వస్తుంది, జీతం కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ జరిగే కొన్ని ఆకస్మిక సంఘటనలు మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయవచ్చు.
ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్రతిరోజు ధర్మబద్ధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ఎంత చిన్న విషయమైనా సరే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఇది గురువు రాశి. మీరు గురువులు అవ్వటానికి ముందుగా చక్కగా నేర్చుకోవాలి, విద్యార్థులు అవ్వాలి. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోండి. అప్పుడే మీరు గురువు ఇచ్చే జ్ఞానాన్ని పూర్తిగా అందుకోగలుగుతారు. మీ పెట్టుబడులు పెరుగుతాయి, మీ మాట విలువ పెరుగుతుంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఈర్ష్య అసూయల్ని తగ్గించుకోండి. మీకు చాలా విషయాల్లో లాభసాటిగానే ఉంటుంది, అలాగని కక్కుర్తిగా ముందుకు వెళ్ళవద్దు. ఆరోగ్యాన్ని గురించి చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కాబట్టి సూర్య భగవాను ప్రార్థించుకోండి. అదేవిధంగా వీలైనంతగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివ పంచాక్షరి ఓం నమః శివాయ చెప్పుకోండి. మకర రాశి వారి ఫలితాన్ని చూద్దాం. ఈ రాశి వారికి ఇంకా లగ్నంలోనే శనీశ్వరుడు స్థితి చెంది ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది అంటే వీరి పర్సనల్ పనుల్ని వాయిదా వేసుకుంటారు. ఇతరుల పనులని చేస్తూ వస్తారు, తమ సొంత పనులని వాయిదా వేసుకుంటూ వస్తారు. చివరికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగటం వల్ల వీరికి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే మీ భావోద్వేగాలని బయటకు యథాతథంగా ప్రదర్శించకండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో కుజుడు స్థితి చెందాడు, కాబట్టి వాక్కుని కంట్రోల్ చేసుకోండి. పరుషంగా అసలు మాట్లాడవద్దు. మీ వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక అనుకూలత ఉంటుంది, కానీ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇక ద్వితీయంలో ఉన్న కుజుడి వల్ల రకరకాల ఆహార పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది, కానీ అవి అనారోగ్యానికి దారితీస్తాయి. ఆహారాన్ని ఔషధంలా తీసుకోండి, అప్పుడు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇకపోతే ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటి అంటే ఇక్కడ మీ స్వంత నిర్ణయాలకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి. ఎవరో చెప్పిన మాటల్ని బట్టి ముందుకు వెళ్ళిపోవద్దు. మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే సంతానాభివృద్ధి ఉంటుంది, ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఇంకా చక్కటి ఫలితాలని పొందడానికి శివ పంచాక్షరి ఓం నమః శివాయ చదువుకోండి. ఆదిత్య హృదయం చదువుకోగలిగితే చాలా మంచిది. లేదంటే కనీసం సూర్యభగవాన్ యొక్క 12 నామాలని, 12 నామాలనైనా చదువుకోండి. అదేవిధంగా శనీశ్వరుడి ప్రీత్యర్థం పేదలకు అన్నదానం చేయండి. లేదా మీకు కలిగినంతలో ఏదో ఒకటి వారికి దానంగా ఇవ్వండి. పాదరక్షలు కానీ, గొడుగులు కానీ, లేదా చలివేంద్రంలో కొద్దిగా వాటర్ మీ తరఫు నుంచి ఏర్పాటు చేయడం కానీ, లేదా మజ్జిగ ఇవ్వటం కానీ చేయండి. ఇందువల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. ఈ రాశి జాతకుల లగ్నంలో కుజుడు మరియు శుక్రుడు స్థితి చెందారు. వీరి లగ్నాధిపతి వ్యయభావంలో స్థితి చెందారు. వీరికి ఏలినాటి శని మహాదశ నడుస్తుంది ప్రస్తుతం. అయితే మీరు ప్రస్తుతం చేయాల్సిన పని ఏంటి అంటే ఆత్మవిమర్శ చేసుకోండి. నేనేంటి, నేను చేస్తున్న పనులేంటి, భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండాలి, ఇలాంటి ఆత్మవిమర్శన చేసుకోండి. మీ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ద్వితీయ భావంలో మీకు గురువు స్థితి చెందాడు, తృతీయంలో రవి రాహువులు ఉన్నారు. కాబట్టి ఏ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరితో చక్కగా ఉండడానికి మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆర్థిక అనుకూలత చాలా బాగుంటుంది. స్థిర ఆస్తుల్ని ఏర్పరచుకుంటారు. సంతానాభివృద్ధి కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. అయితే సోదర వర్గంతో విభేదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటివి ఏమీ లేకుండా ముందే వారితో చక్కటి కమ్యూనికేషన్ని పెంచుకోండి. తండ్రి గారికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఉద్యోగంలో పనిభారం అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది, కానీ మీ సహోద్యోగులతో స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఇన్ని స్పర్ధలు వస్తున్నాయని ఫ్రస్ట్రేషన్ పెంచుకోవద్దు. త్వరలోనే మంచి రోజులు కూడా రాబోతున్నాయి. ఓం గం గణపతయే నమః అని రోజుకి 108 సార్లు చెప్పుకోండి. మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. ఈ రాశిలో ప్రస్తుతం గురువు స్థితి చెంది ఉన్నాడు. వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే
గురువు స్థితి చెందడం వల్ల ఏమవుతుంది అంటే మీరు కొద్దిగా బరువు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ముందు నుంచి వాకింగ్ లాంటి ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఆహార నియమాల్ని క్రమం తప్పకుండా పాటించాలి. ద్వితీయ భావంలో రవి రాహువులు ఇద్దరు స్థితి చెందారు కాబట్టి కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. అంటే రవి రాజు, సో ఆయనకి కుటుంబం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ కుటుంబం వ్యక్తుల మీద ఉండదు. కాబట్టి కుటుంబంలో అభిప్రాయ భేదాలు, వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటికి మీరు వెళ్ళకండి. ఇంట్లో ఎవరైనా కొద్దిగా హార్ష్గా మాట్లాడినా మీరే సంయమనం పాటించండి. ఎందుకంటే మీ జాతకంలో లోపాల వల్లే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరే సంయమనం పాటించండి. ఇకపోతే ఎవరైనా బయట గొడవలు పడుతుంటే కూడా మీరు అక్కడికి వెళ్ళి తలదూర్చకండి. అందులో మీరు భాగస్థులు అవుతారు. ఇక అదేవిధంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. హడావిడిగా ఉద్యోగాలు మారటం అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త, ప్రమాదాలు సూచించబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ కేతు ఉన్నప్పుడు శస్త్రచికిత్సలు జరిగే విషయం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాను రాను మీ నాలెడ్జ్తో, మీ ప్రవర్తనతో ఎదుటి వారిని మీరే ఆకట్టుకుంటారు. వారు మీకు సరెండర్ అయి మీతో చక్కగా ఉంటారు. వీలైనంత కాలం మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికే ప్రయత్నం చేస్తారు. వీలైతే సోమవారం, గురువారం లేదా శనివారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు లేదా పెన్సిళ్ళు, పెన్నులు మీ స్తోమతను బట్టి దానం చేయండి. మంచి ఫలితం ఉంటుంది.